మీరు కూడా స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? డే 13 ఆఫ్ మేకింగ్ ఏ ఫిలిం ఫ్రమ్ స్క్రాచ్ టు స్క్రీన్. ఫస్ట్లీ, రైటింగ్ అనేది ఒక స్కిల్. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ స్కిల్కి మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ని జోడిస్తామో అప్పుడు అది ప్రాపర్ ఆర్ట్ ఫామ్గా మారుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ ఉంటాయి, హార్ట్ బ్రేక్స్ అండ్ బిట్రేయల్స్ కూడా ఉంటాయి. మీ అనుభవాలను ఇంధనంగా వాడుకుంటూ మీ రైటింగ్ జర్నీ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో జరిగిన ఒక సాడ్ ఇన్సిడెంట్ని తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఆ ఇన్సిడెంట్లో మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అది మీ రైటింగ్ ద్వారా కన్వే చేయండి. ఆర్ ఎల్స్ ఆ సాడ్ ఇన్సిడెంట్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎలా ఉంటుందో రాయండి. లేదంటే అదే ఇన్సిడెంట్ మీ ఫ్రెండ్ లైఫ్లో జరిగితే ఎలా ఉంటుందో రాయండి. ఇలా చేయడం ద్వారా ఒకే ఎమోషన్ని మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఎలా ఆలోచించవచ్చు, ఒక సీన్కి డిఫరెంట్ ఎండింగ్స్ ఎలా ఇవ్వచ్చు అనేది మనకు అర్థమవుతుంది. మనకి ఫెమిలియర్గా ఉన్న వాటితో స్టార్ట్ చేస్తే మనకి లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. తర్వాత మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు. స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవడానికి అవసరమయ్యే రోడ్ మ్యాప్ని ఒక పీడిఎఫ్లో చేశాను. ఈ వీడియో కింద రోడ్ మ్యాప్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్గా DM చేస్తాను.